JNTUH, one more college, one more review. You can see ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా, జాయిన్ అయితే ఫీ స్ట్రక్చర్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ బ్రాంచ్కి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ దిస్ కాలేజ్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ నేను షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నేను కవర్ చేస్తాను. ఇలాగే మీరు ఏదైనా కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ కాలేజ్ గురించి ఏ వీడియో కావాలి, ఏ కాలేజ్ గురించి మీకు వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో రాయి, ఆ వీడియో చేసేద్దాం. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ అనదర్ సెషన్. సో ఈరోజు మనం JNTUH కాలేజ్ గురించి కంప్లీట్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఏంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ కట్ ఆఫ్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎంత, అన్ని ఇన్ఫర్మేషన్స్ మళ్ళీ ఇన్ డీటెయిల్గా చూద్దాం. చూడండి, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాలేజెస్, మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ ఇది నాకు దొరికిన ఇన్ఫర్మేషన్, నాకు దొరికిన రీసోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నీకు నేను చెప్తున్నాను. ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కొంచెం అటు ఇటు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, 90% విల్ బి ద యాక్యురేట్. కొంచెం అటు ఇటు ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ ఎక్స్ప్లోర్. ఇంకా డీటెయిల్గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. నేను చెప్పిన మా పాయింట్స్ను బేస్ చేసుకొని నీకు కావాల్సిన పాయింట్స్ అందులో ఉన్నాయా, ఆర్ ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఆ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత నీకు యూ డిసైడ్ వెదర్ యూ హ్యావ్ టు చూస్ దిస్ కాలేజ్ ఆర్ నాట్. ఓకే, ఎస్, చలో. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంటే ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైంది, ఇది 1972లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆర్గనైజ్డ్ యాజ్ నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1965లో. యూ కెన్ సీ. దాని తర్వాత మనకు ఇది అరౌండ్ ఎన్ని ఎకరాస్ ఉందంటే యూ కెన్ చెక్ హియర్. ఎక్కడ లొకేటెడ్ ఉంది, లొకేషన్ యూ కెన్ సీ కుక్కట్పల్లి, హైదరాబాద్ మెట్రో స్టేషన్, విచ్ ఈస్ నియర్లీ మెట్రో స్టేషన్ ఉంటుంది, JNTUH మెట్రో స్టేషన్. దట్ ఈస్ JNTUH మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అదే అనమాట ఎగ్జాక్ట్లీ. ఇది వెరీ యూ కెన్ బస్సెస్ ఉంటాయి, మెట్రో ఉంటాయి, ఇంకా ఈజీ టు యాక్సెసిబుల్ అనమాట. అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఎంత 89 ఎకరాస్ క్యాంపస్ అనమాట ఇది, రైట్, యూ కెన్ సీ. అండ్ ఇది JNTUH హోల్డ్స్ ఓట్ A+ అఫిలియేటెడ్ టు ఓట్ AICTE అండ్ UGC ప్రోగ్రామ్స్. అండ్ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్పాను కదా, దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఫస్ట్ ఓవర్ వ్యూ మాట్లాడుకుంటే మనం ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఇస్తారు అంటే, సో 24 డిసిప్లిన్స్ ఉన్నాయి చూడండి. సో హౌ మెనీ డిసిప్లిన్స్ ఉన్నాయంటే 24 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఎన్ని 24 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఈ 24 డిసిప్లిన్స్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్ కానీ, CSE విత్ AI/ML కానీ, CSE విత్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ట్రిపుల్ E అంటాం, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, బయోటెక్నాలజికల్, కెమికల్, మెటలాజికల్, ఇవి 24 డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో అవి. MTech అయితే యూ కెన్ సీ అరౌండ్ 68 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి బీటెక్ గురించి మనం మాట్లాడుతాం. అదర్స్ కూడా ఉన్నాయి, MBA, MCMC, M.Pharm అండ్ డ్యువల్ డిగ్రీ, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మీకు, రైట్. చలో, నౌ యూ కెన్ సీ హియర్ అడ్మిషన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు బీటెక్ ద్వారా మీరు బీటెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ నా అడ్మిషన్స్ ఏంటమ్మా, యూ కెన్ సీ హియర్ అడ్మిషన్స్ ఇస్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ ద తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎగ్జామ్. అదే EAPSET అంటారు కదా, దాన్ని MSET రాశాను, బట్ EAPSET ర్యాంక్ ద్వారా మీకు తీసుకుంటారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే సో TGPG సెట్, MSET అండ్ గేట్ ద్వారా కూడా తీసుకుంటారు. సో మీరు దీని మీద ఫోకస్ చేయండి, రైట్. చలో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి TS MSET 2024 కటాప్స్. ఇవి నాకు దొరికిన ఇన్ఫర్మేషన్స్లో నేను కటాప్స్ ఇస్తాను, మైట్ బీ చేంజ్ అవ్వచ్చు డేటా అనేది. సో అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇంకా యాక్యురేట్గా కావాలి మాకంటే వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేయండి. దిస్ ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ దిస్. యాక్చువల్లీ ఇవి జనరల్ కేటగిరీ అమ్మా, సో జనరల్ అని చెప్పొచ్చు. జనరల్ ప్లస్ OBC ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేయడం. ఎస్, ఇది కేటగిరీ ఆఫ్ దట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. యాక్చువల్లీ పైన పార్ట్ మిస్ అయింది, బట్ స్టిల్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇది తక్కువ ఉన్నాయి, ఆబ్వియస్లీ జనరల్ ఉంటాయి, రిజర్వేషన్ పీపుల్స్కి ఎక్కువ ఉంటాయి అనమాట కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో. యూ కెన్ సీ ఈ కట్ ఆఫ్స్ అనుకోండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కట్ ఆఫ్స్. యూ కెన్ సీ CSE, AI/ML అండ్ ఎలక్ట్రానిక్స్. స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి, రఫ్ డేటా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఎక్కడి వరకు ఏమేమి కేటగిరీస్ ఎక్కడి వరకు మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది. సో దీస్ ఆర్ రౌండ్ 1 క్లోజింగ్ కట్ ఆఫ్స్ అనమాట. ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ ఓపెనింగ్ ర్యాంక్, దిస్ ఇస్ అ క్లోజింగ్ ర్యాంక్. ఇది కూడా ఓపెనింగ్ క్లోజింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో యూ కెన్ సీ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, బట్ స్టిల్ ఇది కేటగిరీ OBC కేటగిరీ, జనరల్ కేటగిరీకి, ఇవి రిజర్వేషన్ కేటగిరీకి. బట్ యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఫర్ ద డిఫరెంట్ బ్రాంచెస్. మీకు ఒక రఫ్ ఐడియా వేసుకోండి. సో ఈ బ్రాంచ్ని పెట్టుకొని ఇక్కడ నాకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఈ కట్ ఆఫ్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని MSET కట్ ఆఫ్లో ఇక్కడ మీకు అది కేటగిరీ వైజ్. ఇక్కడ ఇంకో JNTUHలో ఇక్కడ మనకు డిఫరెంట్ ఉంటాయమ్మా. సుల్తానపూర్, మంతాని, యూ కెన్ సీ జగిత్యాల్, ఇవి డిఫరెంట్ ఏమంటారు కాలేజెస్ ఇవి JNTUH సంబంధించిన. వీటికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. జస్ట్ యూ కెన్ గో త్రూ ఇస్ కట్ ఆఫ్స్. అండ్ మీకు ఇందులో కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుకుంటే సో మీరు చెక్ చేసుకోండి, మీ కట్ ఆఫ్కి ర్యాంక్ వస్తుందా రాదా, ఈ కాలేజ్ వస్తుందా రాదా.
అండ్ నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్స్ ఏవేవి ఉన్నాయో కీ అబ్జర్వేషన్స్, కాంపిటేటివ్ బ్రాంచెస్ డెఫినెట్లీ సిఎస్సి ఏదైతే ఉందో సిఎస్సి ఈజ్ వన్ ఆఫ్ ద హాట్ కేక్ ట్రెండింగ్ బ్రాంచ్ రైట్, విత్ స్పెషలైజేషన్ ఆఫ్ అబౌట్ ఏఐఎంఎల్ సైబర్ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో రిమైన్స్ ద మోస్ట్ కాంపిటేటివ్ అండ్ ఇన్ డిమాండ్ బ్రాంచెస్ రిఫ్లెక్టింగ్ ద కరెంట్ ఇండస్ట్రీ ట్రెండ్. ఇవి ఉన్నాయి డెఫినెట్గా. అండ్ లోవర్ క్లోజింగ్ ర్యాంక్స్, ఈసీఏ అండ్ ఐటీఆర్ ఎగ్జిక్యూటివ్ లోవర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇండికేటింగ్ ద స్టాండ్ డిమాండ్ అమాంగ్ ద అప్లికేషన్స్, ఇవి కూడా ఉన్నాయి. అండ్ హైయర్ కట్ ఆఫ్ దేనికి ఎక్కువ ఉన్నాయి, మెకానికల్, సివిల్, మెటలాజికల్, ఇవి ఏదైతే యాక్చువల్లీ ప్రీవియస్గా తీసుకున్న వాటికి సమరైజ్ చేశారు. మెయిన్ క్యాంపస్ వర్సెస్ అఫిలియేటెడ్ కాలేజ్, ఇవి అఫిలియేటెడ్ కాలేజెస్ అమ్మా, యూ కెన్ సీ హియర్ అండ్ యూ కెన్ సీ ఇది మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో. JNTUH ఈజ్ ద మెయిన్ క్యాంపస్ కన్సిస్టెంట్లీ షో ద సిగ్నిఫికెంట్లీ లోవర్ కట్ ఆఫ్స్ కంపేర్డ్ టు దట్ అఫిలియేటెడ్ కాలేజెస్, బికాస్ అది మెయిన్ క్యాంపస్ కాబట్టి డెఫినెట్గా అందరూ చాలామంది అక్కడే జాయిన్ అవుతారు, అది రాకుంటే వేరే కాలేజ్ ట్రై చేస్తారు. ఓకే సార్, ఫర్ మోర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నేను ఒక రిఫరెన్స్ ఇచ్చాను, సో యూ కెన్ ఫాలో ఆర్ అదర్ వెబ్సైట్లో కూడా మీకు దొరికేస్తుంది, యూ కెన్ గో త్రూ దాట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అంటే ఇది డిపెండ్స్ అపాన్ ద డిసిప్లిన్ బట్టి చేంజ్ అవుతుంది, బట్ 50 to 70K మధ్యలో ఉంటుంది నాకు దొరికిన ఇన్ఫర్మేషన్స్లో. బట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మేబీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ ద స్టిల్ ఇది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేసుకోండి మీరు. ఎంటెక్ అయితే 60K to 40 to 60K, ఇది హాస్టల్ వచ్చేసరికి ఇది హాస్టల్ సంబంధించింది అండ్ మంత్లీ హాస్టల్ ఫీజెస్. అండ్ మీరు ఇంకొక పాయింట్ కూడా, ఆ JNTUH హాస్టల్లో ఉండొచ్చు, బట్ స్టిల్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ క్యాంపస్లో హాస్టల్ లేకుండా ప్రైవేట్ హాస్టల్ చుట్టుపక్కల చాలా ఉంటాయి. సో అది ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ కాదు. సో వేరే కాలేజెస్లో కూడా, బట్ ఇక్కడ హాస్టల్ ఉంది, బట్ చెప్తున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, అది క్యాంపస్ ఫెసిలిటీ డెఫినెట్గా అకాడమిక్ అండ్ సపోర్ట్ లైబ్రరీ ఉంటుంది, మీకు ఈ రిసోర్సెస్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ఇవన్నీ దొరికేస్తాయి. అండ్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్, సో స్పోర్ట్స్ సంబంధించిన థింగ్స్ కూడా ఉంటాయి. హెల్త్ అండ్ కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ విల్ బీ అవైలబుల్ విత్ ద క్యాంపస్. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సపరేట్ హాస్టల్ ఫర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో టీవీ హాల్స్ కానీ రీడింగ్ రూమ్స్ కానీ అవన్నీ ఉన్నాయంట. RO, వైఫై, CCTV సర్విలెన్స్ అండ్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఎస్. సో ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ డాలర్స్లో ఉన్నది, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో తీసుకోండి అది. సో హైయెస్ట్ ప్యాకేజ్ మీరు చూస్తే ఇక్కడ చూడండి, హైయెస్ట్ ప్యాకేజ్ దట్ విల్ బి ద హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది ఇక్కడ, 46 LPA. సో దిస్ ఈస్ రిప్రజెంటింగ్ 46 LPA. అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 7 LPA. యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 7 LPA. సో టాప్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనుకోవచ్చు మీరు ఇది. సో యూ కెన్ సీ ఎవరు వీళ్ళ టాప్ రిక్రూటర్స్ అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, TCS, ఇన్ఫోసిస్ అండ్ డెలాయిట్, కాగ్నిజెంట్, విప్రో అండ్ ఇవి డిఫరెంట్ రిక్రూటర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు టాప్ హైరింగ్ చేసేది ఈ కాలేజ్ నుంచి అంటే వీళ్ళు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ ప్లేస్మెంట్ సంబంధించింది కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో దట్స్ ఇట్, ప్లేస్మెంట్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. అండ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, కట్ ఆఫ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఐ హోప్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కవర్ చేశాను. బట్ స్టిల్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అవుతుందంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అది లేదు అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ను యూజ్ చేయండి అండ్ అందులో వెళ్ళి ఇన్ఫర్మేషన్స్ ఏదైనా మిస్ అయితే తెలుసుకున్న తర్వాత యూ డిసైడ్ వెదర్ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ కాలేజ్ ఆర్ నాట్. ఓకే, సో ఐ హోప్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.